ఓం శ్రీ పరమాత్మనే నమః. రామునకు వానరులకు సముద్రమును దాటి వచ్చి నన్ను జయించుట జరుగదు. కనుక నా జయము నిశ్చయము. రామలక్ష్మణులను చంపి తీరవలెను. మీ నిశ్చితాభిప్రాయములను తెలుపుడు అని రావణుడు సభా సదనమున తెలిపిన పిమ్మట అది విని కుంభకర్ణుడు మిగుల క్రుద్ధుడై ఇట్లు నుడివెను. అన్నా, రామలక్ష్మణులను వంచించి వారి ఆశ్రమము నుండి సీతాదేవిని అపహరించుకొని వచ్చినప్పుడే మాతో ఒకసారి సంప్రదించి నిర్ణయించుకొనినా బాగుండెడిది. యమునా నది భూమి మీదకు చేరకముందే తన జన్మస్థానమైన యమునోత్రియందుగల గుండమును నింపి ముందుకు సాగును. నీవు మాతో చర్చించి సీతాహరణాది కృత్యములను ముందు మాతో చర్చించి ఉండిన సముచితముగా ఉండెడిది. వెనుక ముందు ఆలోచించక నీవు ఇట్టి పాపకార్యములను పూనుకొంటివి. ఇప్పుడు మాతో చర్చించుట నీరు ప్రవహించిపోయిన పిమ్మట అడ్డుకట్ట వేయుట వంటిది. ఓ దశానన, నిశ్చయాత్మక బుద్ధిగల ప్రభువు బాగుగా ఆలోచించి రాజకార్యములను నిర్వహించును. అట్టి రాజునకు పశ్చాత్తాపపడవలసిన పని ఉండదు. ధర్మ విరుద్ధములైన కర్మలను అనుచితమైన పద్ధతులలో ఆచరించినప్పుడు అవి అపవిత్రములైన పాత్రలలో ఉంచబడిన హవిస్సులవలే నిష్ఫలమగును, అనర్థములను తెచ్చిపెట్టును. యుక్తాయుక్తములను ఎరిగినవాడే ముందుగా చేయవలసిన కార్యములను తెలుసుకొని తగినట్లుగా తను కార్యములను పూర్తి చేయును. కానీ యుక్తాయుక్తములు ఎరుగని వాడు ముందు చేయవలసిన కార్యములను తరువాత చేయవలసిన కార్యములు ముందుగా చేయును. నీవు అటులనే చేసితివి. నేనే బలవంతుడనని విర్రవీగుచు చపల చిత్తుని వలె తొందరపాటుతో ప్రవర్తించితివి. ఈ లోపములను శత్రుపక్షము వారు గమనించి నిన్ను దెబ్బతీయుదురు. అనాలోచితముగా నీవు చేసిన సీతాపహరణ కార్యము విషము కలిపిన మాంసము వలె ప్రాణాపాయకరమైనది. ఇంతవరకు శ్రీరాముడు నీకు చంపకుండుట నీ అదృష్టము. నీవు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు అనుచితమైనది.
ఓ మహారాజా, ఏది ఏమైనా నీవు దుఃఖింపకము. నేను ఆ రామలక్ష్మణ శత్రువులను సంహరించి నిన్ను కాపాడగలను. నేను జీవించి ఉండక నిన్ను ఎవ్వరూ తాకలేరు, భయపడవలదు అని కుంభకర్ణుడు తన అన్నగు రావణ రాజగు రావణునితో పలికెను. రాక్షసరాజా, నీ శత్రువులు ఇంద్ర సూర్యులే అయినను, అగ్ని వాయువులే అయినను, కుబేర వరుణులే అయినను యుద్ధమునర్చి వారిని రూపుమాపెదను. నా శరీరము పర్వతము వలె విశాలమైనది, దృఢమైనది. తిరుగులేని పరిగెలతో నేను యుద్ధము చేయుదును. తీక్షములైన కోరలగల నేను రణరంగమున గర్జించినప్పుడు ఇంద్రుడైనా భయముతో గజగజ వణికిపోవలసినది. రాముడు నాపై ఒక బాణము ప్రయోగించి రెండవ బాణము వేయునంత లోపనే నేను అతని రక్తమును పూర్తిగా త్రాగివేసెదను. కనుక నీవు ఊరడిల్లుము. నేను శ్రీరాముని తుదముట్టించి నీకు సుఖమును జయమును చేకూర్చుటకు ప్రయత్నించుదును. రామలక్ష్మణులను హతమార్చి వానర ప్రముఖులను అందరినీ భక్షించెదను. అన్నా, నీవు ఏ చీకు చింత లేకుండా హాయిగా విహరింపుము. శ్రేష్టమైన మద్యమును సేవింపుము. నీకు హితముని తోచిన కార్యములను ఆచరింపుము. నా చేతిలో రాముడు మృత్యుముఖమున చేరిన పిమ్మట సీత నీకు శాశ్వతముగా వశమగును అని కుంభకర్ణుడు పలికెను. కుంభకర్ణుడు పలికిన నయవచనములకు రావణుడు క్రుద్ధుడయ్యను. ఎంతలో మిగులు బలశాలి అయిన మహాపార్శ్యుడు లంకాధిపతి క్రోధమును గమనించి ప్రాంజలి అయి ఇట్లు నుడివెను. పెద్ద పులులు మొదలగు క్రూర మృగములతో విష సర్పములతో నిండి దుర్గమమైన వనములలో ప్రవేశించినవాడు అచట తనకు కమ్మని మధువులు లభించినను వాటిని సేవింపనిచో అతడు ఎంతయో మూర్ఖుడు. ఓ శత్రుసూదన, ముల్లోకములకు నీవే ప్రభుడవు. నిన్ను శాసింపగలవాడు లేనే లేడు. కనుక శత్రువులను నీ పాదములతో అనగద్రొక్కి విదేహ రాజకుమారి అయిన సీతతో క్రీడింపుము. కోడి పుంజువలే బలత్కారముతో సీతను ఆక్రమించుము. నీవు పదే పదే ఆమెను అనుభవింపుము. నీ కోరిక తీరిన పిమ్మట ఎట్టి ఆపదలు ఎదురైనను నీవు సమర్థముగా ఎదుర్కొనగలవు. ఇంద్రుడు తన వజ్రాయుధమును చేబూని రణరంగమును ఎదురుగా నిలిచినను మహాబలశాలి అయిన కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మా అండదండలతో అందరినీ చిత్తుగావింపగలము. నీతి కుశలులు పేర్కొనిన చతురోపాయములతో సామధాన భేదోపాయములను పక్కన పెట్టి ప్రస్తుతము దండోపాయముతో కార్యసిద్ధికి పూనుకునుట యుక్తము. ఇది నా అభిప్రాయము. మహాపరాక్రమశాలి రాక్షస రాజా, లంకానగర పరిశ్రమలకు చేరియున్న నీ శత్రువులను అందరినీ మా శస్త్ర ప్రయోగములతో నిగ్రహింపగలము. ఇందులకు సందేహము లేదు అని రావణునకు ఆ మహాపార్శ్యుడు సీతను అనుభవింపుము, నీ బలాన్ని ఉపయోగించి ఆమెను లొంగదీసుకొనుము అని పలికెను. అప్పుడు
లంకేశ్వరుడు అతని మాటలను మెచ్చుకొని ఇట్లు వచించెను. నేను అటుల చేయుట కుదరదు ఓ మహాపార్శ. చాలా కాలము క్రిందట నాకు ఒక చిన్న సంఘటనము జరిగి ఉన్నది. ఆ రహస్యమును తెలిపెదను, వినుము. బ్రహ్మదేవుని అనుగ్రహమును పొందుటకై పుంజిక స్థల అను ఒక అప్సరస అగ్ని జ్వాల వలె మెరియుచు ఆకాశమును సాగిపోవుచుండెను. నేను ఆమెను చూచి తిని. అప్పుడు ఆమె భయపడి మబ్బుల చాటున దాగుకొనుచు వెళ్ళుచుండెను. నేను ఆమెను బలవంతముగా పట్టుకొని వివస్త్రను గావించి అనుభవించి తిని. ఆ విషయము బ్రహ్మదేవునికి తెలిసి కుపితుడై నాతో, ఓ రావణ, ఈ క్షణము నుండి నీవు పరస్త్రీని బలవంతముగా అనుభవించినచో నీ శిరస్సు 100 ముక్కలగుట తథ్యము అని శాపమును పెట్టెను. బ్రహ్మదేవుడు పెట్టిన ఆ శాపమునకు భయపడి సీతను బలవంతముగా అనుభవించుటకు పూనుకొనుటలేదు. నేను సముద్రుని వలె మహాశక్తివంతుడను, వాయు వేగముతో సమానము కలవాడను. శ్రీరాముడు ఈ విషయములు ఎరుంగక నాపై దండెత్తుటకు వచ్చుచున్నాడు. పర్వత గుహలో సుఖముగా నిద్రించుచున్న సింహము వలె, మృంగి వేటుకు సిద్ధముగా ఉన్న మృత్యువు వలె నన్ను ఆ రాముడు రెచ్చగొట్టుటకు ప్రయత్నించుచున్నాడు. నిశితములైన బాణముల యొక్క ప్రభావమును శ్రీరాముడు చవి చూచి ఎరుగడు. ప్రజ్వలించుచున్న కాగడాలతో మానవులు ఏనుగులను భయపెట్టినట్లు నేను వజ్రతుల్యమైన నా బాణములతో క్షణములో ఆ రాముని పరితపింపజేసెదను. ప్రాతకాలమున ఉదయించుచున్న సూర్యుడు నక్షత్రముల కాంతిని పారద్రోలినట్లు ఆ రాముని యొక్క బలములను నేను నిర్వీర్వం మునర్పగలను. ఇది వరలో కుబేరునిచే పాలింపబడుతున్న ఈ లంకా నగరమును నా బాహుబలముచే వశపరుచుకుంటుని. ఇప్పుడు ఆ రాముడు ఒక లెక్కయా అని ఆ రావణుడు ఆ సభా సదనమున తన ఇచ్ఛను ప్రకటించెను. కుంభకర్ణుడు, మహాపార్శ్యుడు మున్నగవారి వచనములను రావణుని శాప వృత్తాంతమును వినిన విభీషణుడు ఆ రాక్షస ప్రభువుతో అర్థవంతములైన హితవచనములు పలికెను. ఆ హితవచనములను రేపు మనం విందాం. జై శ్రీరామ్.